వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం కోసం అభివృద్ధి ఆర్థిక సంస్థ DFI ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్తో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు. ఈ ఏడాదికి DFIకి 20,000 కోట్ల నిధులు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తొలి విడతలో 5,000 కోట్ల రూపాయలు సమకూర్చనున్నట్లు తెలిపారు. మిగతా మొత్తాన్ని 5,000 కోట్ల రూపాయల చొప్పున విడతల వారీగా సమకూరుస్తామని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ రంగానికి చెందిన అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదని, బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. Financial objectives will matter for setting up a DFI, and therefore, whilst we mentioned it in the budget, but even as the budget session is still on, the cabinet has already cleared the setting up of a development finance institution. That I'm happy today the cabinet has cleared this bill through which we will have an institution, an institutional arrangement which will help in raising long-term funds. The budget provides for the initial amount. I had announced it in the తిరుపతి లోక్సభకు జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్ గురుమూర్తిని పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అక్కడ చైర్మన్లు, మేయర్లను ఎన్నుకోవడానికి, అదేవిధంగా వైస్ చైర్మన్లు, వైస్ మేయర్లను ఎన్నుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో మనం ఏది కూడా చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. మా ముఖ్యమంత్రి గారు కొంతమంది ఇంకా మనం ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలకందరికీ కూడా ఎక్కువగా పనిచేసే విధంగా మనం కొంతమందిని మున్సిపాలిటీస్లో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వైస్ మేయర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క కార్పొరేషన్లో ఇద్దరు. రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ మంత్రి కె నారాయణస్వామి అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని ఎస్ఆర్పురం మండలం దిగువ ముదికుప్పంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణతో కలిసి 40 రోప్ మేకింగ్ మిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. హరిజన వాడల్లో 70 మందికి దీన్ని రోప్ మేకింగ్ క్లస్టర్ అంటారు. అంటే మనం ఈ దారాలని ఏ విధంగా పేడాలనో ఆ విధంగా సులభ పద్ధతిలో మనకు మిషన్ ద్వారా చేసే కార్యక్రమాన్ని ఎంత తొందరగా ఇది స్టేట్లోనే మనం ఈ ముద్దుగు పరిచిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు 40 మందికి ఇస్తూ ఉన్నారు. వీళ్ళు వృత్తి ఇదే, వేరే వృత్తి లేదు వీళ్ళకి. ఇక్కడ మనం ఆ వృత్తిని ప్రోత్సహిస్తూ ఇంకా దీనికి మెరుగైన వాళ్ళు కరెక్ట్గా డ్యూ లేకుండా కట్టేస్తారు. వాళ్ళకి 30,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మొత్తం 13,505 మంది ఓటర్లకు గాను 12,556 మంది, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మొత్తం 17,467 మంది ఓటర్లకు గాను 17,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల్లోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఓబీసీల సంక్షేమం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఓబీసీల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓబీసీ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు. కులాల ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ నిధులు ఇవ్వడం లేదని, దీనివల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అందరినీ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బీజేపీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వెంకట శివనారాయణ, ఉపాధ్యక్షులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు కూడా బీసీల ప్రయోజనాలు ఆశించి బీసీల యొక్క సంక్షేమం కోసము వారు పాటుపడినటువంటి పార్టీలు ఈ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు చట్టబద్ధత, రాజ్యాంగ హోదా కల్పించి ఏ నిర్దేశించబడ్డ రిజర్వేషన్ 27% సక్రమంగా అమలవుతున్నా లేదా, లేకపోయినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి దోహదపడే విధంగా ఆ కోరలు లేని కమిషన్. ఇప్పుడు స్వల్ప విరామం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు 17,000 ఇళ్లను మే నెలలో పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. 2 రోజుల పర్యటనలో భాగంగా జీలుగుమల్లి మండలం తాడువాయి గ్రామంలో నిర్మిస్తున్న గృహాలను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోదావరి వరదలు వచ్చే సమయానికి ముందే నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి గృహ నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. షిఫ్ట్ చేయాలని ఆలోచన తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి 17,000 ఇళ్ళు షిఫ్ట్ చేయాలని ఆలోచన తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తూ ఎక్కడికి కూడా ఇబ్బంది కలగకుండా, ఈసారి వరద వచ్చే టైంకి అక్కడున్న ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరినీ కూడా కట్టించి ఇచ్చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్ద కాలనీ అయిన తాడువాయికి సంబంధించి దాదాపు 6,000 హౌసెస్, దాంట్లో 4,000 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. కొరవ 1,800 హౌసెస్ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వాళ్ళ హౌసింగ్ ప్లాటింగ్తో తీసుకునే కార్యక్రమం వాళ్ళందరూ కూడా జరగడం జరిగింది. సో దానికి సంబంధించిన మొత్తం కూడా కార్యక్రమం. కరోనా వ్యాక్సిన్ పై అపోహలను తొలగిస్తూ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంతో టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులకు 45 సంవత్సరాలు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా అందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ పై జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ నరేంద్రతో మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కోవిడ్ వ్యాక్సినేషన్పై ఇప్పుడు పూర్తిగా అవగాహన వచ్చింది. ఇటు 60 సంవత్సరాలు నిండిన వారు కానీ, ఇటు 40 సంవత్సరాల నుండి కోవిడేషన్ నిండిన వాళ్ళు కానీ ఈ వ్యాక్సిన్ వేసుకునేందుకు స్వచ్ఛందంగా తల్లి రావడం, పూర్తి అవగాహనతో తల్లి వస్తున్నారు. ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ నెల్లూరు జీజీహెచ్లోని వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉన్నాం. ఇప్పుడు 40 సంవత్సరాలు పైబడి నేను కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న వారితో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వ్యాక్సినేషన్ సెంటర్ ఇన్ఛార్జ్ నరేంద్ర మనతో ఉన్నారు. పూర్తి అవగాహనతో ఈ వ్యాక్సిన్లు వేయించుకునే దానికి వస్తున్నారు. చెప్పండి సార్, ఈ వ్యాక్సినేషన్ మీద ఏ మేరకు అవగాహన ఏర్పడింది? ఈ సంవత్సరం ఏర్పడినటువంటి కొత్త పరిణామము వైద్య ఆరోగ్య శాఖల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎగనెస్ట్ కరోనా, అంటే కోవిడ్ గురించి, కోవిడ్ డిసీజ్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవడం, ఇది 3 విడతలుగా జరిగింది. 3rd ఫేజ్ రన్ అవుతుందండి. 3rd ఫేజ్ అంటే సాధారణ ప్రయాణికంలో వయసు 60 పైన ఉన్న వాళ్ళకి, అలాగే 45 ఏళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ఆరోగ్య ఇబ్బందులతో అంటే జబ్బులతో, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు, అంటే షుగర్ ఎక్కువ ఉండడం, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, అలాగే హార్ట్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ ఉండి వాళ్ళ ఆరోగ్య స్థితి చాలా రోజులుగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారికి ప్రయారిటీ ఇవ్వడం జరిగి వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
దిస్ ఈజ్ థర్డ్ ఫేజ్ లెవెల్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఇంకొన్ని రోజుల తర్వాత మొత్తం సాధారణ సిబ్బంది అందరికీ కూడా, సాధారణ ప్రజానికానికి అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అయితే ప్రజాస్పందన బాగానే ఉంది, చాలామంది వచ్చి వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు ఈ ఆరోగ్య సిబ్బందిలో కానీ ఇటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కానీ ఇచ్చిన వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కానీ దుష్పరిణామాలు కానీ ఎదురు కాలేదు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఇప్పుడు దాదాపుగా మనం వివిధ రకాల వ్యక్తులను ఇక్కడ చూసాం. వీరంతా కూడా వ్యాక్సిన్ తీసుకొని దాదాపుగా అరగంట అయినప్పటికీ కూడా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కాలేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితం, కరోనా నుంచి కూడా రక్షణ పొందే అవకాశం ఉంది. ఇది రైట్ టైంగా వ్యాక్సిన్ తీసుకుందని కూడా అందరూ భావిస్తున్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులకు ఏడాది మంచి ధర లభిస్తుందని పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మంచి పంట వచ్చిందని, దాదాపు 65% బ్రైట్ రకం ఉందన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామన్న రఘునాథ్ బాబుతో మా ప్రతినిధి ఎంవీఎస్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన వాణిజ్య పంట పొగాకు. ఈ ఏడాది పొగాకు రైతులకి గిట్టుబాటు ధర లభించడానికి తీసుకుంటున్న చర్యలు, కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్ల గురించి మనతో వివరించడానికి పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పొగాకు కొనుగోళ్లు ప్రారంభమైనాయి. ఈ ఏడాది రైతులకి గిట్టుబాటు ధర లభించడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఈ సంవత్సరం ఈ సీజన్కి ఆంధ్రాలో ఈ రోజునే ఈ అమ్మకాలు, వేలం కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తంగా మరి పోయిన సంవత్సరం చాలా నష్టం, రకరకాల వర్షాల వల్ల లో గ్రేడ్లు వచ్చి లేబర్ యొక్క ఇబ్బందులు, వీటన్నిటి వల్ల ఈ సంవత్సరం కొంత పంటే తగ్గింది. సరే, ఈ ఏడాది మీరు ఇచ్చిన టార్గెట్ ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు? సగటు ధర ఎంత ఉండే అవకాశం ఉంది సార్? ఈ సంవత్సరం 115 మిలియన్లు ఇచ్చాము టార్గెట్. ఒక 105 మిలియన్ వరకు, అంటే మొత్తం ఆంధ్రాలో ప్రకాశం అండ్ వెస్ట్ గోదావరి కలిపి 105 మిలియన్ దాకా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పోయిన సంవత్సరం అకాల వర్షాల వల్ల 20% మాత్రమే బ్రైట్ వచ్చి 80% మిగిలిన లో గ్రేడ్స్ వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం దాదాపు 60 నుంచి 65% బ్రైట్ వచ్చి 30% మాత్రమే లో గ్రేడ్స్, మిడిల్ లో గ్రేడ్స్. అచ్చగా లో గ్రేడ్స్ చూసుకుంటే 20%కి పరిమితం అవ్వచ్చు. ఇంకా హార్వెస్ట్లు పూర్తి అవ్వలేదు కాబట్టి ఇప్పుడే చెప్పలేము. కాబట్టి బ్రైట్ ఎక్కువ వస్తుంది కాబట్టి యావరేజ్ ప్రైసు పోయిన సంవత్సరం 124 ఎంత వచ్చింది. ఈ సంవత్సరం నా ఉద్దేశంలో 150-160 మధ్యలో ఉండే అవకాశం ఉంది. గత ఏడాదికి మించి ఈ ఏడాది పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని పొగాకు బోర్డు చైర్మన్ గారు చెప్తున్నారు. ఇదే రకంగా రైతుకి అధిక ధర లభించాలని ఆశిద్దాం. ఎంవీఎస్ ప్రసాద్, దూరదర్శన్ న్యూస్, ఒంగోలు. బ్యాంకు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ఆమె ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ నియంత్రణ, పర్యవేక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నదని, వీటి కారణంగా భవిష్యత్తులో బ్యాంకు మోసాలకు అడ్డుకట్ట పడగలవన్నారు. ఈ విషయంలో తాము ఆర్బీఐతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. To indicate to the RBI that other private banks, in order to have a level playing field, be also brought in. So now, following the existing norms, which on the basis of which several private banks have been given that permission to do the business, so will those rules as per RBI guidelines be applied on the newer private banks which approach the RBI. So RBI being the regulator has established norms, and those norms will be applicable to the new banks also which approach them. I'd like to inform the honourable member that we've been engaging with the RBI to ensure that the regulatory function, supervisory function of the RBI is strengthened. And I'm assured by the governor of the RBI that there is internally within RBI an institutional mechanism which is being further strengthened, and capacity is also being brought in by specifically tailored courses for the regulatory and supervisory staff
of the RBI, and I hope that will make a difference in order that no such further regulatory mishaps happen. Thank you. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. గత 3 రోజుల నుంచి 9 బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారని, దీంతో వ్యాపారాలకు సాధారణ ప్రజలకు ఇబ్బంది తలెత్తిందన్నారు. మార్చి 17వ తేదీన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సమ్మెకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. నిరసన చేస్తున్న బ్యాంకు ఉద్యోగులతో ప్రభుత్వం చర్చించాలని మల్లికార్జున్ ఖర్గే సూచించారు. दो दिनों से हड़ताल पर है. इस कारण बैंक के कामकाज ठप हो गए हैं और आम जनता और कारोबारी लोग भी बहुत परेशान हैं. और खास करके बैंक जो हड़ताल पे जा रहे हैं, बैंक के एम्प्लॉयज 15-16 और उसके बाद 17 मार्च जनरल इंश्योरेंस कंपनियां हड़ताल पे जा रही, फिर 18 मार्च को LIC అక్షరాస్యత శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని వైసీపీ ఎంపీ చింతా అనురాధ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్లో విద్యా మంత్రిత్వ శాఖ కేటాయింపులపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. చదువుకు దూరమవుతున్న వారి సంఖ్యను తగ్గించేందుకు అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. NIT, Central University, Petroleum University, Agricultural University, IIIT, Tribal University and AIMS. The state government is expected to provide land and central government will fund the institution. The YSR party has been continuously demanding the release of these funds and today లాభసాటి వ్యవసాయం వైపు కేవలం రైతులకే కాకుండా యువత కూడా దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను అందిపుంచుకుంటూ గుంటూరు జిల్లాలో యువ రైతులు ముందుకొస్తున్నారు. కొలకలూరుకు చెందిన యువ రైతు నాగసుధి సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ను రూపొందించి రైతులకు తక్కువ ధరకే పురుగు మందులను పిచికారీ చేయడమే కాక తనతో పాటు మరికొంతమంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి రవిశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రోజుల తరబడి మనుషులను తీసుకొచ్చి రైతు కాపలా ఉండి పొలంలోనే కూర్చొని రోజుల తరబడి దాన్ని కుట్టించుకోవాల్సిన పరిస్థితి నుండి ఈ రోజు కేవలం ఆన్లైన్లోనే ఒక ఆండ్రాయిడ్ యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఈ డ్రోన్కి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా పొలంలోకి వచ్చేసి కేవలం 6 నిమిషాల్లోనే 1 ఎకరాకి పూర్తిగా మందు కొట్టి వెళ్ళిపోయే ఆధునిక సాంకేతికత నేటి అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఎవరైతే సుధీర్ అడాప్ట్ చేసుకుని తను కేవలం తన పొలానికి వాటికి డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న దాదాపు 10 గ్రామాల వాళ్ళకు కూడా ఈ సేవలు అందిస్తున్నాడు. ఒక రైతు సాధికార సంస్థ లాంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ డ్రోన్లు అదికిపెట్టాలు అలాగే దీని అమ్మటాలు కూడా చేస్తూ తాను స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా మిగిలిన రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాడు. ఈ పెస్టిసైడ్స్ ని ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల చాలా ఖర్చు సమయం ఆదా అవుతుందని చెప్పేసి తెలుసుకొని దీన్ని రైతులకు ఉపయోగపడేలా మనము ఎలా ఉపయోగించవచ్చు అనే ఉద్దేశం, ఎలా చేయాలి అనే ఆలోచనతో దీన్ని తయారు చేస్తున్నామండి. నార్మల్గా తైవాన్ స్ప్రేతో చేసేటప్పుడు తనకి స్ప్రే చేసే పెస్టిసైడ్ ఆ కెమికల్ మొత్తం వాళ్ళ మొఖాల వాళ్ళకి బాడీతో కాంటాక్ట్ అయ్యి చాలా రోగాలు వాళ్ళ క్యాన్సర్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. రైతు 30% కెమికల్ సేవ్ చేసుకోవడం వల్ల నీరుని కూడా ఆదా చేసుకోవచ్చు అండి. యూజ్ చేసే కెమికల్ చాలా ఎఫికసీగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ ఎస్టీల భూములను కొల్లగొట్టారని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు, మాజీ మంత్రులు ల్యాండ్ పూలింగ్ పేరుతో భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాల భూములకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందన్నారు. ఈ ఒక్క ఇదే కాదండి, ఎందుకంటే మా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 500 ఎకరాలు కొట్టేశారు. కానీ పక్కన ఉన్నటువంటి తాడికొండ కనుక ఇండెప్త్ కనుక పోలీసులు వెళ్ళగలిగితే నేను అనుకోవడం సుమారు 3,000 నుంచి 3,500 ఎకరాలు దళిత సోదరుల భూములు కొట్టేసిన విషయం కూడా బయటకు వస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటానంటే ఈ మాట కూడా ఎస్సీ ఎస్టీ సోదరుల భూములు కొట్టేయడమే కాకుండా శివాయి జమీందారు భూములు కానివ్వండి, లంక భూములు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, చట్టాలకు వ్యతిరేకంగా కన్సెంట్ లేకుండా ప్యాకేజీ ఇవ్వకుండా వాళ్ళు కొట్టేసినటువంటి వైనాన్ని అన్యాయంగా జీవోలు తీసుకువచ్చి 41, 316 తీసుకొని వచ్చి వీళ్ళు కొట్టేశారు అనేది చాలా స్పష్టంగా నోట్
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ సీఈఓ రాజ్కిరణ్ రాయ్, మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యకు ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంకులో విలీనమైన అనంతరం తొలిసారిగా సీఈఓ రాజ్కిరణ్ రాయ్ బ్యాంకు ఉన్నతాధికారులతో కలిసి మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన మహనీయులు మచిలీపట్నంలో జన్మించారని పేర్కొన్నారు. స్వతంత్ర ఉద్యమంలోనూ ఇక్కడి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. మహానుభావుడు గ్రేట్ మ్యాన్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఫస్ట్ బ్రాంచ్ మచిలీపట్నంలో ఆయన ప్రారంభించాడు. తరువాత గవర్నమెంట్ పాలసీస్ వల్ల దాన్ని మర్చి చేయడం జరిగింది. అయితే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క పేరు ఎప్పుడూ స్థిరస్థాయిగా ఉండేది విధంగా మరి ఎండీ గారిని ఇక్కడికి వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ సీఈఓ రాజ్కిరణ్ రాయ్ మాట్లాడుతూ భోగరాజు పట్టాభి సీతారామయ్య వస్తువులు, పుస్తకాలను భావితరాలకు భద్రపరిచి అందించేలా ఆయన స్మారకార్థం మొదటి అంతస్తును మ్యూజియంగా కేటాయిస్తామని తెలిపారు. తిరుపతిలోని కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం రాత్రి సర్వభూపాల వాహన సేవ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించిన ఈ సేవలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు సింహ, కామధేను వాహన సేవ నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. అయితే మాస్క్ను సరైన పద్ధతిలో ధరిస్తేనే ఉపయోగం ఉంటుంది. ముక్కు, నోరు కప్పి ఉంచేలా మాస్క్ను ధరించాలి. మాస్క్ ముందు భాగాన్ని చేతితో ముట్టుకోకూడదు. అలాగే ఒకసారి ధరించిన మాస్క్ను మళ్లీ ధరించాలంటే తప్పనిసరిగా వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. సరైన పద్ధతిలో మాస్క్ ధరిద్దాం, కరోనా నుండి రక్షణ పొందుదాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.